ఈ సారీ మాత్రం నాకు చాలా బాగా నచ్చిందబ్బా. ఇదొచ్చేసి పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ చాలా బాగుంది. ఇదొచ్చేసి మా పాప డ్రెస్. అసలు ఇవన్నీ తెస్తున్న విషయమే నాకు చెప్పలేదు. హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా అమ్మ మా ఇంటికి వచ్చిందని మీకు ఆల్రెడీ చెప్పాను కదా. తను రావడమే కాకుండా ఇవన్నీ మా కోసం మోసుకొని వచ్చింది. ఇవన్నీ శారీస్ ఏంటంటే తనే నాకు తెలియకుండా శారీస్ తీసుకొని బ్లౌజ్ స్టిచ్ చేయించారు మా అమ్మ. సో అవన్నీ తీసుకొచ్చారు. కొన్ని శారీస్ కి ఏంటంటే బ్లౌజ్ స్టిచ్ చేయలేదు, అలాగే తీసుకొచ్చారు. ఈ పింక్ అండ్ బ్లూ శారీ నాకు చాలా బాగా నచ్చిందబ్బా, అందుకే మీకు చాలా సార్లు చూపిస్తున్నాను. సో వీడియో తీస్తున్నప్పుడు కూడా మా అమ్మకి చెప్తున్నాను చాలా బాగుందని. మా అమ్మ నేను నవ్వుతుంటే చూసి తను ఇంకా సంబరపడిపోతుంది, ఎందుకంటే తన సెలెక్షన్ నాకు బాగా నచ్చింది అనేసి. ఇంకా నెక్స్ట్ సారీ వచ్చేసి ఆరెంజ్ విత్ గ్రే కలర్ కాంబినేషన్. ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. ఇది రేర్ కాంబినేషన్ అని నేను అంటాను. ఇది జూట్ సిల్క్ శారీ అండి. నాకు ఇప్పటికి జూట్ సిల్క్ శారీస్ 2-3 ఉన్నాయండి, చాలా బాగుంటాయి ఫ్యాన్సీలో. మా అమ్మ శారీస్ అనే కాదు ఇంకా చాలా తీసుకొచ్చారు. నేను ఫస్ట్ మీకు శారీస్ చూపిస్తున్నాను. పిల్లలకు కూడా డ్రెస్సులు తీసుకున్నారు. నేను శారీస్ కట్టుకోవడం చాలా తక్కువ, కానీ కొనుక్కొని మాత్రం బీరువాలో నింపుతాను. నాకు శారీస్ అంటే చాలా ఇష్టం, కానీ పిల్లలతో మనకి శారీస్ కట్టుకొని అవన్నీ డీల్ చేయడం చాలా ఇబ్బంది. ఇంకా మీకైతే తెలిసిందే హౌస్ వైఫ్ కష్టాలు. నాకు మా అమ్మ తీసుకొచ్చిన శారీస్ లో ఇది కూడా నచ్చిందండి. సో దీనికి లైట్ గా మనకి వర్క్ వేయించారు. ఈ వర్క్ మాత్రం చాలా సింపుల్ గా ఉంటదండి. ఈ వర్క్ మా సిస్టర్ వేశారు. నా శారీస్ షాపింగ్ విషయానికి వస్తే నేను శారీస్ కొన్నాను అంటే అవి ఫ్యాన్సీ శారీస్ అలా తీసుకుంటానండి. డైలీ వేర్ శారీస్ మాత్రం అస్సలు తీసుకోను, ఎందుకంటే మన ఓల్డ్ శారీస్నే మనం డైలీ వేర్గా వేర్ చేసుకోవచ్చు కదా అనేసి డైలీ వేర్ శారీస్ తీసుకోను. మంచి ఫ్యాన్సీ టైప్లో ఉన్న శారీస్ మాత్రమే తీసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి మా పాప డ్రెస్సెస్ చూపిస్తానండి. మా అమ్మ డైరెక్ట్ మా ఇంటికే రాలేదు, మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అంటే వాళ్ళు మాకు దగ్గరలోనే ఉంటారు. ఇంకా ఇవి 2 డ్రెస్సెస్ అండి. ఇది లావెండర్ కలర్, లైట్ కలర్. సో నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి లైట్ పింక్ కలర్ అండి. 2 లైట్ కలర్సే తీసుకున్నారు. మా అమ్మ మా ఇంటికి రాకముందు సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అని చెప్పాను కదా. మా సిస్టర్ కూడా మా పాపకి ఒక డ్రెస్ తీసుకుని పంపించింది మా మమ్మీతో. ఏందక్క పాపకే తీసుకుందా డ్రెస్, మరి బాబుకి తీసుకోలేదా అమ్మ అంటారా? బాబుకి కూడా తీసుకుందండి, అది లాస్ట్ లో చూపిస్తాను. ఇంకా నా శారీస్ విషయానికి వస్తే దీంట్లో కొన్ని శారీస్ ఏంటంటే మా సిస్టర్ పంపించారు నా కోసం తన శారీస్. మీరు ఈ విషయం చెప్పేసరికి షాక్ అయ్యారా? మేమని కాదండి, సిస్టర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇలా అక్క చెల్లెళ్ళు తన శారీస్ ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారు. మా మ్యారేజ్ అయ్యి 4 years అవుతుంది, కానీ ఒక బీరువా మొత్తం నా చీరలే ఉంటాయండి. బట్ నేను మళ్ళీ శారీస్ కట్టుకునేదే తక్కువ. అలా అని ఎక్కువ షాపింగ్ చేయను, అప్పుడప్పుడు తీసుకున్న శారీస్ మాత్రమే బీరువా నిండిపోయాయి. నేను ఎప్పుడు షాపింగ్ చేసిన చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీ చూస్తానండి. నా షాపింగ్ గురించి మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. నేను ట్రెండింగ్ లో ఉన్న శారీస్ అస్సలు తీసుకోనండి. ట్రెండింగ్ లో ఉన్న శారీస్ ఎందుకు తీసుకోను అంటే నేను శారీస్ కట్టుకునేదే చాలా తక్కువ కదా, నేను కట్టుకునేసరికి ఆ ట్రెండింగ్ పోద్ది అనేసి నేను తీసుకోను. సో ట్రెండింగ్ పోయాక ఆ శారీస్ మళ్ళీ కట్టుకోవాలంటే మనసొప్పదు, అందుకే తీసుకోను. ట్రెండింగ్ లో ఉన్న శారీస్ కట్టుకోవడం చాలా మందికి ఇష్టం ఉంటది, కానీ నేను కొంచెం డిఫరెంట్, అంతే కదా. ఇంకా మా అమ్మ మా పాపకి తీసుకున్న డ్రెస్ చూపించాను కదా, ఇది మా బాబుది అండి. నేను వీడియో చేస్తుంటే మా పాప కాస్త అల్లరి చేస్తుంది అన్నట్టుగా దాన్ని పక్కన కూర్చోబెట్టుకున్నాను. మా అమ్మ వాళ్ళ విలేజ్ కి మేము ఉండే హైదరాబాద్ కి చాలా దూరం అండి. 7 to 8 hours జర్నీ ఉంటది. అయినా ఇవన్నీ ఎలా మోసుకొచ్చిందో నాకు అసలు అర్థం కాలేదు. మా అమ్మ బట్టలని కాకుండా ఇంట్లోకి కావాల్సిన కారం పొడి, పసుపు కూడా తీసుకొచ్చారు. ఇవన్నీ మా అమ్మ కవర్ లో తీసుకొచ్చారు. బాక్స్ లో నేనే పోసుకొని మీకు చూపిస్తున్నాను, మీరేమనుకుంటారో ఏమో అని. ఏందక్క కారం పొడి, పసుపు కూడా మీరు తెప్పించుకోవాలా, మీకు దొరకదా అని అనుకోకండి. ఇవన్నీ మా తోటలో పండినవి, అందుకే మా అమ్మ తీసుకొచ్చారు. ఇవన్నీ మేము హైదరాబాద్ లో కొనుక్కుంటాం కాబట్టి
ఆ అవసరం లేకుండా తోటలో పండినవి ఉన్నవి కాబట్టి మా అమ్మ తీసుకొచ్చారు. ఇంకా నా శారీస్ విషయానికి వస్తే నా షాపింగ్ సీక్రెట్స్ అన్ని మీతో చెప్పేశాను అనుకుంటాను. నేను నా శారీస్ లో హై రేంజ్ శారీ అంటే ఎక్కువ రేట్ పెట్టి తీసుకున్న శారీ ఏంటంటే అది నా శ్రీమంతం శారీ అండి. దాని కాస్ట్ వచ్చేసి 5000 అండి. ఇదే నా హై రేంజ్ శారీ. ఇవి కాకుండా ఇంకా వేరే నా శారీస్ కలెక్షన్ మీకు చూడాలని ఉంటే కమెంట్ చేయండి. అలాగే నా హై రేంజ్ శారీ 5000 అని చెప్పాను కదా, అది మీరు చూడాలి అనుకుంటే కూడా కమెంట్ చేయండి, నేను వీడియో చేస్తాను. ఇవన్నిటితో పాటు మా అమ్మ చెప్పులు కూడా తీసుకొచ్చారు పాపకి. నా ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.